ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసార్లు ఉండేవి అని, అవి అంతరించిపోయాయని చెప్పుకుంటున్నాం కదా. అలా భూమి ఏర్పడినప్పటి నుండి ఎన్నో లక్షల జీవరాశులు అంతరించిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల కానీ, అంటే అగ్నిపర్వతాలు పేలడం, క్లైమేట్లో చేంజ్ రావటం, ఆస్టరాయిడ్స్ ఢీకొట్టడం, భయంకరమైన వ్యాధులు రావటం, ఇలాంటి కారణాల వల్ల కొన్ని జీవరాశులు పూర్తిగా దాదాపుగా అంతరించిపోయాయి. అంతరించిపోవడం అనేది 1-2 రోజుల్లో జరిగేది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల పాటు కొనసాగి ఒకానొక టైంకి ఆ జీవి కనుమరుగైపోతుంది. అలా ఈ భూమి ఏర్పడినప్పటి నుండి అన్ని జాతుల్లో 99% జీవజాతులు ఇప్పుడు లేవంటే నమ్మగలమా? చివరికి అలా మిగిలినవే మన ముందు ఉన్న ఈ జీవులు. ఇందుకు కుక్కలు, ఆవులు, పాములు, ఇలా ప్రతి జీవిలోనూ వివిధ రకాల జాతులు ఉంటాయి కదా. అలాగే 3 లక్షల సంవత్సరాల క్రితం మన మనుషుల్లో కూడా 9 రకాల మనుషులు ఉండేవారు. కానీ పరిణామ క్రమంలో భాగంగా అప్పటి పరిస్థితులు తట్టుకోలేకపోవటమో 8 జాతుల మనుషులు అంతరించిపోయి చివరికి హోమోసెపియన్స్ అనే మానవ జాతి వాళ్ళు మిగిలితే వారి నుండి ఎవాల్వ్ అయ్యిందే ఇప్పుడు మనిషి జాతి. అయితే నేచర్కి అందరూ సమానమే. అయితే ఇన్ని లక్షల జీవరాశులు అంతరించిపోయినప్పుడు మనిషి దానికి అతీతమేమీ కాదు. ఏదో ఒకరోజు మానవ జాతి కూడా అంతరించిపోవాల్సిందే. అయితే మనిషి దాదాపు అంతరించిపోవాల్సిన సంఘటనలు కొన్ని ఈ భూమి మీద జరిగాయి. కొద్దిపాటి అదృష్టంతోనో లేదా మనిషికి ఉన్న తెలివితేటలతోనో బయటపడగలిగాడు. కానీ లేకపోతే ఈ భూమి మీద ఒక్క మనిషి ఉండేవాడు కాదు. అలా దాదాపు మానవ జాతి అంతరించిపోయేలా జరిగిన కొన్ని సంఘటనల గురించి, అలాగే ఫ్యూచర్లో ఏ కారణాల వల్ల మానవ జాతి అంతరించిపోవటానికి వీలుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనిషి దాదాపు అంతరించిపోవాల్సి ఉండి జస్ట్లో మిస్ అయిన కొన్ని సంఘటనల గురించి చూద్దాం. ఫస్ట్ రీజన్, టోబా వాల్కనో ఎరప్షన్, అంటే టోబా అగ్నిపర్వత విస్ఫోటనం. 72,000 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడే మనిషికి తెలివితేటలు పెరుగుతున్నాయి. అప్పుడే రాళ్లతో వేటాడడం మొదలుపెట్టిన రోజులవి. అప్పుడు ఇండోనేషియాలోని సుమత్రా దీవుల దగ్గరలో టోబా అనే సూపర్ వాల్కనో అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఇది ఎంత పెద్ద పేలుడు అంటే దాని నుండి సుమారు 1700 క్యూబిక్ మైళ్ళ దూరంలో బూడిద, దుమ్ము, రాళ్ళు, ఇలా లావా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యాయి. కొన్ని వేల కిలోమీటర్ల పాటు ఈ బూడిద ఆకాశాన్ని కమ్మివేయటంతో ఆకాశం నలుపు రంగులోకి మారిపోయింది. దాని వలన సుమారుగా 6 సంవత్సరాల పాటు భూమి మీద సన్లైట్ పడలేదు. దాంతో భూమి మీద టెంపరేచర్ తగ్గిపోయింది. ఒక్కొక్క ప్రాంతంలో టెంపరేచర్ 3 డిగ్రీల నుండి 5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. వర్షాలు దాదాపు ఆగిపోయాయి. అగ్నిపర్వతాల నుండి వచ్చిన ఆ విషపూరితమైన ఆ దుమ్ము బూడిదతో కలిసి యాసిడ్ రైన్స్ పడేవి. ఆ విషపూరితమైన గాలిని పీల్చి నీటిని త్రాగి సన్లైట్ లేకపోవడంతో మొక్కలు, చెట్లు పెరగక మిగిలిన జీవులతో పాటు మనుషులు కూడా పెద్ద మొత్తంలో చనిపోవటం జరిగింది. ఎంతలా అంటే ఆ టైంలో భూమి మీద మొత్తం కలిపి కేవలం 1000 మంది ఉన్నారట. అంతలా మానవ జాతి అంతరించిపోయిందంటే అర్థం చేసుకోండి. సెకండ్ రీజన్, ద బ్లాక్ డెత్. 1346 సంవత్సరంలో ఏసియా, ఆఫ్రికా దేశాలలో బుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదే టైంలో యూరప్కు చెందిన 12 షిప్పులు చైనా నుండి బయలుదేరి యూరప్కు చేరుకున్నాయి. అప్పటికే ఏషియా దేశాలలో విజృంభిస్తున్న ఈ ప్లేగు వ్యాధి గురించి యూరప్ దేశాల అధికారులకు తెలియటంతో ఆ షిప్పులను ఆపటానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ షిప్పులు యూరప్కు చేరుకున్నాయి. ఆ షిప్పుల్లో ఉండే మనుషులను ఆ దేశంలోకి రాకుండా ఆపగలిగారు. కానీ ఆ షిప్పుల్లో ఉన్న కొన్ని ఎలుకల ద్వారా ఆ బ్యాక్టీరియా యూరప్లోకి ఎంటర్ అయింది. 1346లో మొదలై 1352 వరకు దాదాపు 6 సంవత్సరాల పాటు యూరప్తో సహా ప్రపంచ దేశాలలో ఈ ప్లేగు వ్యాధి విధ్వంసం సృష్టించినది. ఈ ఒక్క ప్లేగు వ్యాధి వల్ల ప్రపంచంలో 20 కోట్ల మంది చనిపోయారంటే ఇది ఎంత తీవ్రంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే దీనికి ద బ్లాక్ డెత్ అని పేరు కూడా వచ్చింది. దీనివల్ల ఒక్క యూరప్లోనే 30 నుండి 50%, అలాగే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 35% జనాభా తుడిచిపెట్టుకుని పోయారు.
ఈ వ్యాధి సోకిన వారికి సుమారుగా యాపిల్ సైజ్ అంతలో పొక్కులు వచ్చేవి. వీటితో పాటు జ్వరం, వాంతులు, విరేచనాలు, నొప్పులు ఇవన్నీ ఉండేవి. అసలు ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఎలా సోకుతుందో కూడా అర్థమయ్యేది కాదు. దానికి చికిత్స ఉండేది కాదు. కొంతమంది అయితే లోపలికి చెడు రక్తం వస్తుంది అనుకుని జలగలను బాడీ మీద ఉంచుకోవటం, బాడీని కట్ చేసుకుని ఒంట్లో నుండి రక్తం బయటకు పోయేలా చేసేవారు. ఇలా రక్తం పోవటం వల్ల కొంతమంది చనిపోయేవారు. కొంతమంది అయితే మనుషులు చేసిన పాపాలకు ఈ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధి సోకిన వారు ప్రతి ఊరికి తిరుగుతూ ప్రాయచిత్తం కోసం కొరడాలతో గట్టిగా కొట్టుకునేవారు. కానీ మెల్లమెల్లగా దీని తీవ్రత తగ్గింది. దీంతో మరణాలు కూడా తగ్గాయి. ఈ వ్యాధి కానీ అలాగే కొనసాగి ఉంటే ఎంతమంది చనిపోయేవారో. ఎందుకంటే ఇప్పటిలాగా అప్పుడు మెడిసిన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏమీ లేదు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇప్పటికీ ఈ ప్లేగు వ్యాధి అక్కడక్కడ సోకుతూ ఉంది. థర్డ్ రీజన్ ఐస్ ఏజ్. సుమారుగా 1,95,000 సంవత్సరాల క్రితం భూమి మీద టెంపరేచర్ భారీగా పడిపోయి దాదాపు 8 డిగ్రీలకు చేరుకుంది. వింటర్, సమ్మర్ అని తేడా లేకుండా ప్రపంచం మొత్తం చల్లగా, పొడిగా, మంచి ఎడారిగా మారిపోయి గడ్డకొట్టుకుని ఉండేది. దీనినే మెరైన్ ఐసోటోప్ స్టేజ్ 6 అని అంటారు. ఇప్పుడంటే స్వెట్టర్లు కప్పుకోవటం, వెచ్చగా ఉండే ఇంటి లోపల నివసిస్తున్నాం కానీ ఆ కాలంలో మనిషికి ఒంటి మీద ఏదైనా కప్పుకోవడం కూడా తెలియదు. ఒక జంతువులాగా తిరుగుతూ ఉండేవాడు. ఇలా ఈ ఐస్ ఏజ్ అనేది 1-2 సంవత్సరాలు కాదు, దాదాపు 60,000 సంవత్సరాల పాటు ఉంది. ఒక స్టడీ ప్రకారం ఆ టైంలో 10,000గా ఉండే ప్రపంచ జనాభా కేవలం 600కు పడిపోయిందట. కేవలం 600 మంది అంటే మనిషి అంతరించిపోవటానికి దగ్గరగా వచ్చాడన్నమాట. ఆ టైంలో ఆఫ్రికాలో ఉన్న కొద్ది మంది గుంపులుగా విడిపోయి ఎక్కడైతే కొంత వేడిగా ఉంటుందో ఆ ప్రాంతానికి వలస వెళ్ళి ఉంటారని, అలా మెల్లగా ఆ ప్రాంతానికి అలవాటు పడి ఉంటారని, ఇలా మనుషులు మనుగడ కొనసాగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆ కాలంలో మనిషి అంతరించిపోకుండా తప్పించుకోగలిగాడు. కానీ ఆ చల్లని క్లైమేట్ని తట్టుకోలేక చాలా జీవజాతులు కనుమరుగైపోయాయి. ఫోర్త్ రీజన్ రెండవ ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 2. 1934 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన మరణ హోమాన్ని అంతా ఇంత కాదు. ఒకవైపు యుద్ధంలో చనిపోయిన సైనికులు, మరోవైపు బాంబు దాడిలో చనిపోయిన అమాయక ప్రజలు, మరోవైపు జపాన్లోని హీరోషిమా నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడులు, మరోవైపు హిట్లర్ హోలోకాస్ట్ పేరుతో యూదులను చంపడం, ఇలా మొత్తం కలిపి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సుమారుగా 8,50,00,000 మంది చనిపోయారు. కేవలం యుద్ధంతో ఆగిపోలేదు. యుద్ధం తర్వాత తినడానికి తిండి లేక, కాలుష్యం వలన వసతులు లేక ఎంతమంది చనిపోయారో లెక్కలేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి 200 కోట్లుగా ఉండే ప్రపంచ జనాభాలో 4-5% మంది ప్రజలు ఈ యుద్ధం కారణంగానే చనిపోయారు. అప్పటికి చాలా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకుంటున్న సమయంలో ఆ యుద్ధం ఆగి ఉండకపోతే ఈ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండేవో మనం ఊహించలేం కూడా. అందుకే మనిషి అంతరించిపోవడానికి గల కారణాలలో ఈ యుద్ధం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ రీజన్ నార్వేజియన్ రాకెట్ ఇన్సిడెంట్స్. అమెరికాకి రష్యాకి మధ్య 1991 వరకు కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. అది ముగిసిన కొంతకాలానికి ప్రపంచ గతినే మార్చేసే ఒక సంఘటన జరిగింది. 1995 జనవరిలో అమెరికా మరియు నార్వే కలిపి నార్థరన్ లైట్స్ మీద స్టడీ చేయడానికి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడిన బ్లాక్ ప్రింట్ 12 అనే ఒక రాకెట్ను లాంచ్ చేశారు. అది దాదాపుగా అమెరికా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సైజులో ఉంది. ఇది జస్ట్ సైంటిఫిక్ స్టడీ కోసం మాత్రమే. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ సైంటిఫిక్ లాంచ్ గురించి నార్వే ముందుగానే రష్యాతో పాటు 28 దేశాలకు ఇన్ఫార్మ్ చేసింది. కానీ ఏ కారణం చేతనో ఆ ఇన్ఫర్మేషన్ రష్యన్ మిలిటరీకి చేరలేదు. అమెరికా ఆ రాకెట్ లాంచ్ చేసిన కొంత సేపటికి రష్యా మిలిటరీ వారి రాడార్లో ఈ రాకెట్ను డిటెక్ట్ చేశారు. రష్యా తమ దేశం వైపు వస్తున్న రాకెట్ను చూసి అమెరికా న్యూక్లియర్ మిసైల్ సైజులో ఉండటంతో అమెరికా వారు రష్యా దేశంపై న్యూక్లియర్ బాంబును ప్రయోగిస్తున్నారని భయపడ్డారు. కొన్ని నిమిషాల్లోనే రష్యా మిలిటరీ అలర్ట్ అయిపోయింది. దీంతో అమెరికాపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రష్యా వారు వారి మిలిటరీ సైన్యానికి వార్తలు పంపారు.
అప్పటి రష్యా ప్రెసిడెంట్ అయిన బోరిస్ ఎల్సిన్స్ అమెరికా మీద న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయడానికి న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ను యాక్టివేట్ చేశారు. జస్ట్ ఒక్క బటన్ నొక్కితే రష్యా న్యూక్లియర్ మిసైల్ అమెరికా పైకి వెళ్ళిపోతాయి. కానీ అంతలోనే అమెరికా లాంచ్ చేసిన రాకెట్ రష్యా మీదకు కాకుండా వేరే వైపుకు వెళ్ళడం చూసి రష్యా వారు ఆగిపోయారు. అలా కేవలం కొన్ని క్షణాల్లో ఆ న్యూక్లియర్ వార్ ఆగిపోయింది. లేకపోతే మొత్తం సర్వనాశనం అయ్యేది. 6th రీజన్ కోవిడ్-19. దీని గురించి ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. మనం ప్రత్యక్షంగా చూశాం. మన కళ్ళు ముందే ఎన్నో వేల మంది చనిపోయారో మనకు తెలుసు. వ్యాక్సిన్ కనిపెట్టడం వల్ల మనం బ్రతికి కలిగాం, కానీ ఒకవేళ వ్యాక్సిన్ లేకపోతే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవో ఊహించలేం. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మందికి కరోనా సోకితే వారిలో 69 లక్షల మంది మరణించారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఏ కారణాల వల్ల మనిషి అంతరించిపోతాడో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టు భూమి మీద ఉన్న జీవ మనుగడకు ప్రకృతి పరంగా ఎటువంటి ప్రమాదం అయినా ఏర్పడవచ్చు. అగ్నిపర్వతాలు పేలడం కానీ, ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొట్టడం కానీ, కరోనా లాంటి పాండమిక్స్ రావడం కానీ, ఇలా ఏదైనా సరే వీటి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. కానీ విచిత్రం ఏమిటంటే ఇలా న్యాచురల్గా వచ్చే రిస్కుల కన్నా కూడా మనుషులు తన చేతులారా చేసుకునే పనుల వల్లనే మనుషులు అంతరించిపోవడానికి 100 రెట్లు ఎక్కువ ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. దానిలో మొట్టమొదటిది న్యూక్లియర్ వార్. న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు దాని విస్ఫోటనం వల్ల చనిపోవటం కాదు, తరువాత కూడా ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాలి. క్లైమేట్లో చాలా మార్పులు వస్తాయి. అప్పుడు పంటలు సరిగ్గా పండవు, ఫుడ్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మొత్తం గాలంతా విషపూరితమైపోతుంది. ఆ తరువాత పుట్టేవారు వింత వింత వ్యాధులతో పుడతారు. ఆ న్యూక్లియర్ ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతుంది. మనుషులు చేసే ఈ పనుల వల్ల కేవలం మనుషులే కాదు, ఎన్నో అమాయకమైన జీవజాతులు చనిపోతాయి. రెండవది క్లైమేట్ చేంజ్. పెరిగిపోతున్న ఈ కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవటం, వాటర్ సరిపోకపోవటం వంటి వాటితో పాటు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మరొక విచిత్రమైన ప్రమాదం కూడా ఉంది. మనం ఎవరు ఊహించినది. అది ఏమిటంటే రీసెంట్గా సైంటిస్టులు సైబీరియాలోని 48,500 సంవత్సరాల క్రితం నాటి ఒక జాంబీ వైరస్ను కనుక్కున్నారు. ఇది ఎలా బయటకు వచ్చిందో తెలుసా? అది కొన్ని వేల సంవత్సరాల నుండి సైబీరియాలో ఒక సరస్సు క్రింద గడ్డ కట్టుకొని ఉన్న మంచు కింద కప్పబడి ఉంది. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోవడంతో చివరికి అది బయటకు వచ్చింది. రీసెంట్గా ఒక వైరస్తో మనం ఎన్ని తిప్పలు పడుతున్నామో తెలిసింది. ఇప్పుడు మంచు క్రింద కప్పబడి ఉన్న వైరస్ బయటపడింది. ఇలా ఎన్నో వైరస్ మరుగున పడి ఉన్నవి బయటకు రావచ్చు. క్లైమేట్ చేంజ్ వల్ల మనిషి ఉనికికి ప్రమాదం ఉంది. మూడవది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి కన్నా తెలివిగా మారే ఇంటెలిజెన్స్ రోబోట్స్. సింపుల్గా చెప్పాలంటే సొంతంగా ఆలోచించగలిగే, నేర్చుకోగలిగే రోబోట్స్ అని చెప్పవచ్చు. అవి మన కంట్రోల్ ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ అదుపు తప్పితే మనుషులనే అవి తమ కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఇది ఫ్యూచర్లో మనుషులకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ లాంటి వారు ఎప్పటి నుండో హెచ్చరించారు. వీటితో పాటుగా బయోలాజికల్ వెపన్స్, సెల్ఫ్ రిప్లికేటింగ్ నానో రోబోట్స్, ఇలా మనిషి తయారు చేసే ఎన్నో టెక్నాలజీలు అదే మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారవచ్చు. చివరగా ఇది ఫ్రెండ్స్, మనిషి తెలివైన వాడే, కానీ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం ఎవరు కూడా మనిషిని కాపాడలేడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.